ఒక బాధ్యత. మనం ఏ అడుగు వేసినా కూడా అది పవన్ కళ్యాణ్ గారి పైన పడుతుంది. నిలబడదాం, ప్రజల కోసమే నిలబడదాం. మనం చేసే ఏ కార్యక్రమం సరే నిజాయితీగా మన ప్రజల కోసం, మన రాష్ట్రం కోసం అనే ఆలోచనతోటి ముందుకెళ్దాం. ఎంతోమంది ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి కోసం కృషి చేశారు. జయకేతనం అంటే మరొక్కసారి మనకు ఆ ధైర్యం నింపే విధంగా, మరొకసారి మనలో ఆ ఎనర్జీ నింపే విధంగా, జన సైనికుడు అంటే సామాన్యుడు కాదు. జన సైనికుడు అంటే ఒక గోల్డెన్ హార్ట్ ఉన్న వ్యక్తి, పెద్ద మనసున్న వ్యక్తి, అవమానాలను కూడా అధిగమించి పవన్ కళ్యాణ్ గారితో నడిచిన వ్యక్తి. అటువంటి వ్యక్తుల్ని మన అందరం కూడా ఈ సందర్భంగా గౌరవించుకుంటూ, ఈ సభ నిర్వహణలో చాలామంది మన నాయకులు కష్టపడి పనిచేశారు. 14 కమిటీలు వేశాం. దాదాపు 500 మంది రాత్రింబగలు అహర్నిశలు కృషి చేశారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అదేవిధంగా మనం ఈరోజు ఈ స్థలంలో నిర్వహించుకుంటున్నామంటే ఆ స్థలదాత వారి కుటుంబ సభ్యులకి సహకరించినందుకు, ఇంత అద్భుతమైన సభ మనం నిర్వహించుకుంటున్నందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు. ఈ ప్రాంత చరిత్ర గురించి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మన భావితరాలకు చెప్పమన్నారు. అందుకోసమే 3 ద్వారాలు మనం ఏర్పాటు చేశాం. ఎవరు కూడా ఆకలితో ఉండకూడదనే స్ఫూర్తి డొక్కా సీతమ్మ గారిది. అదేవిధంగా పిఠాపురం మహారాజు గారు, రాజా బహదూర్ గారు, ఆయన ఈ ప్రాంతంలో ఆయన చేసిన దానాలు, ఆయన చేసిన త్యాగాలు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడ్డారో ఆయన గురించి కూడా మనం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. వీటితో పాటు సత్యలింగం నాయకర్ గారు ఎంతో అద్భుతంగా కాలేజీలు ఏర్పాటు చేసి ప్రతి బిడ్డకి ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉండాలని వాళ్ళు చేసిన ఆలోచనల్ని మనందరం కూడా ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి. అదేవిధంగా మన పోలీస్ శాఖ గతంలో మనకి చుక్కలు చూపించారు. వీళ్ళు ఎక్కడ సభ నిర్వహించాలన్నా మేము పడిన కష్టాలు మామూలు కాదు. ఎన్నిసార్లు మొత్తుకున్నా, ఎన్నిసార్లు పర్మిషన్లు అప్లై చేసినా 12 గంటల ముందు, 14 గంటల ముందు ఒక చీటీ రాసి 9 ముగియాలి మీ సభనని చెప్పి ఆక్షేపణలు కూడా పెట్టేవాళ్ళు. కానీ ఈ సందర్భంలో జిల్లా ఎస్పీ గారికి, ఐజీ గారికి, డీజీపీ గారికి, ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్క కానిస్టేబుల్కి, సర్కిల్ ఇన్స్పెక్టర్లకి, ఎస్ఐలకి జనసేన పార్టీ తరఫున, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున మనస్ఫూర్తిగా సహకరించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కష్టకాలంలో మనతో పాటు నిలబడిన మన వాలంటీర్స్, ఇందాక చూశారు మీరు ఏ విధంగా వాళ్ళు నిలబడ్డారు. జనసేన పార్టీ ఈరోజు మీటింగ్లు జరుపుకుంటున్నామంటే, ఒక డిసిప్లిన్ విధానంలో జరుపుకుంటున్నామంటే, పాపం వాళ్ళకి గాయాలైనా కూడా, కాళ్ళు బెనికినా కూడా, చేతికి ఫ్రాక్చర్లు అయినా కూడా వాళ్ళు నిలబడి మీకు సేవ చేయాలనే ఆలోచనతోటి మన వాలంటీర్స్ నిలబడ్డారు. మనస్ఫూర్తిగా వాళ్ళు కూడా ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున, మనందరి తరఫున వారికి ధన్యవాదాలు. ఒక్కసారి చివరిలో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, స్ఫూర్తి నింపే కొన్ని సంఘటనలు ఉన్నాయి. అమరావతి రైతుల విషయంలో కానివ్వండి, జనవాణి కార్యక్రమం మన విశాఖపట్నంలో జరుపుకున్నప్పుడు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని 3 రోజులు నిర్బంధించారో నోవోటెల్ హోటల్లో ఆ రోజు మీకు గుర్తుంది. గోవిందమ్మ అనే ఒక తల్లి తన బిడ్డతోటి అక్కడ కూర్చుని ఆ రోజు బీచ్ పైన స్ఫూర్తిదాయకంగా రాత్రంతా నిలబడి, మా అన్నని మాత్రం అరెస్ట్ చేయకూడదు, మేము అన్నని కాపాడుకుంటామని ఆ రోజు గోవిందమ్మ నిలబడింది. నిజంగా మీకు మనస్ఫూర్తిగా మీకు నమస్కారాలు. పార్టీని తన బిడ్డతో పోల్చిన ఒక తాపీ మేస్త్రి ఈశ్వర్ గారు 50,000 రూపాయలు ఇచ్చారు ఆ రోజు ఇప్పటం సభకి. ఆయన ఒక దాతగా, ఒక స్ఫూర్తిదాయకమైన దాతగా నిలబడ్డాడు. ఈశ్వర్ గారిని మనం ఎప్పుడూ మర్చిపోలేం. ఎందుకంటే పార్టీ ఇంత దూర ప్రయాణం చేయగలిగామంటే, నేను పవన్ కళ్యాణ్ గారితో పాటు ప్రతిరోజు నేను దాదాపు నడిచాను కాబట్టి నాకు తెలుసు. ప్రతిసారి సొంత డబ్బులు ఆయన ఇచ్చారు. పార్టీ కార్యక్రమం ఏదన్నా కూడా మన జన సైనికుల కోసం, చివరికి సభ్యత్వం విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు నిధులు ఇచ్చేవాళ్ళు. కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ కుటుంబాలని ఆదుకోవడానికి 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చిన ఏకైక నాయకుడు భారతదేశంలో పవన్ కళ్యాణ్ గారు. ఈ కార్యక్రమాలు మనం గుర్తుపెట్టుకోవాలి. అవే మనకి స్ఫూర్తినిచ్చినాయి. ఈ కార్యక్రమాల ద్వారానే మన పార్టీని మనం ముందు తీసుకెళ్దాం. 100% స్ట్రైక్ రేట్ అయిపోలేదు. 100% స్ట్రైక్ రేట్ రాబోయే
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనం అది తీసుకురావాలి. ప్రతి ఎంపీటీసీ గెలవాలి, ప్రతి జెడ్పీటీసీ గెలవాలి, ప్రతి కౌన్సిలర్ గెలవాలి. కూటమి విజయం సాధించే విధంగా మన అందరం కూడా మనస్ఫూర్తిగా చేయాలి. చివరిలో రేపటి రోజున పవన్ కళ్యాణ్ గారి కోరికది, మీరందరూ కూడా నిలబడతారని నేను ఆశిస్తున్నాను.